ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా నది వలె ప్రవహింపజేసి తన ప్రేమ ప్రవాహంలో కొట్టుకొని శిలువ దగ్గరికి నడిపించి పరిశుద్ధులుగా చేసే ఆ ప్రేమకు నేను కూడా ఒక సజీవ సాక్ష్యాన్ని నా సాక్ష్యాన్ని పంచుకోబోయే ముందు ఒక చిన్న మాటని చదువుకొని ముందుకు వెళ్తాం. యోగ గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటాం. యోగ గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన ప్రభువా, అల్పులైన మానవుని పట్ల మీకున్న కృప ఎంతో అధికమైనదయ్యా. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకన్నా ఎక్కువగా మీ కృప అల్పమైన మానవుల యెల్ల మీరు చూపిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ కృపే మానవాళి చీకటి బ్రతుకులను వెలుగులోనికి రప్పించి పరిశుద్ధ స్థితిలో నిలబెట్టింది. ఆ కృపలో నేను కూడా ఉండాలని అల్పమైన అయోగ్యమైన ఎందుకు పనికిరాని ప్రభువా, నీచమైన నా బ్రతుకును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ శిలువ ప్రేమ ప్రవాహంలో నన్ను కూడా పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి నడిపించినందుకై ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నాకు మీరు చేసిన మేలును తలపోసుకుంటూ ప్రభువా నాయన తండ్రి, ఈ దినమున మీ కొరకు సాక్షిగా నిలబడే ధన్యతను ప్రభువా, పనికిమాలిన నా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యములు వివరించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువా, నాకు సహాయకరంగా ఉండమని ప్రభువా దయగల తండ్రి, మేలుకరంగా ఈ గ్రామంలో మేలుకరంగా ఉన్నట్లుగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువా నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. ఈ ప్రత్యేక కూడికలో మన మధ్యకి దూర ప్రాంతం నుండి దైవజనుడు నతాలి నన్ను వచ్చాయి కాబట్టి సమయాన్ని ఎక్కువగా గీయటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృపను బహు తక్కువ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. సాధారణంగా సాక్ష్యం చెప్పమంటే ఎవరికి తగిన సమయంలో ముగించడానికి వీలు కాదు. ఎందుకంటే దేవుని కృప అంత అధికంగా ప్రతి మనిషిని ప్రభావితం చేసి తన వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది. ప్రభు చిత్తమైతే కొంత భాగమును మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఇందాకనే పౌలస్ అంకులు పరిచయం చేసినట్లుగా వెల్లంపల్లి పీటర్ గారు దైవజనుడు దేవుని పని విషయమై రోషంతో భారంతో ప్రభు సేవను భూమి మీద కొనసాగించిన దైవజనుల్లో నాన్నగారు కూడా ఒకరు. పీటర్ గారి గురించి తెలియని సేవకులు ఆ దినాల్లో ఇప్పటి యవనస్తులు, అంటే ఆ దినాల్లో చిన్నబిడ్డలుగా ఉన్న వారు దైవజనులుగా వచ్చిన యవన దైవజనుల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా దేవుని ప్రేమ అంత విరివిగా ఆ దైవజనుని వాడుకోవటానికి ప్రభు ఆ ధన్యతను ఆ దైవజనునికి ఇచ్చాడు.
ఎందుకు ఈ రీతిగా నాన్నగారి గురించి చెప్పానంటే, అంత గొప్ప దైవజనుని కుటుంబంలో మేము 7 సంతానం. మగబిడ్డలు 4, సహోదరులు 3. వారిలో అందరిలో కలగలిపి చెప్తే నేను 5వ సంతానం, మగవారిలో చెబితే నేను 3వ సంతానం. ఆ దైవజనుని కుటుంబంలో నేను సంతానంగా దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడిన తర్వాత ఆ దైవజనుడు కుటుంబం మొత్తం దేవునికి మహిమకరంగా జీవించాలనే ఆశతో మమ్మల్ని పెంచుతూ వచ్చాడు. ప్రతి సేవకుల్లాగానే ఆయన చెప్తూ ఉంటాడు, మేము మిమ్మల్ని కన్నప్పుడు వాగ్దానాలతో కన్నాం, మిమ్మల్ని పెంచుతున్నప్పుడు వాగ్దానాలతో పెంచుతున్నాం, ఈ వాక్యం ద్వారా నీవు అనుగ్రహింపబడ్డావు మాకు, ఇది నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అంటూ ఒక్కొక్కరిని మా చిన్ననాటి దినం నుంచి హెచ్చరిస్తూ ఆ వాక్యానికి మమ్మల్ని బొద్దులుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ రీతిగానే మా బాల్య జీవితం కొనసాగుతోంది. యవన దశకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి వారి వారి ఆలోచనలు, వారి వారి జ్ఞానాన్ని బట్టి నడుచుకునే దినాలు, స్వతహాగా వారి ఆలోచన వైపు నడిపించబడే దినాల్లో కూడా మేము ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా నా జీవితం మారిపోయింది. ప్రభు ఇచ్చిన వాగ్దానాలు, ప్రభు చూపించిన ప్రేమ, ఇవన్నీ ఎడమైపోయాయి నా జీవితంలో. ఒక మాటలో చెప్పాలంటే లోక సూక్తి ఉంది కదా, పండిత పుత్ర పరమ సొంత అంటారు. అట్లా ఉందన్నమాట నా జీవితం. ప్రకాశం జిల్లాలో ఏ మూలకు వెళ్ళిన నాన్నగారి పరిచర్య, ఆయన భక్తిని కొనసాగించే విషయాలు ఎట్లా ప్రభావితం చేస్తాయో అంతే విధంగా నా చెడు జీవితం కూడా అంతే ప్రభావితం చేస్తావు. నా జీవితాన్ని కొనసాగించటం జరిగింది ఆ దినాల్లో యవన దశలో. సరే, నేను ఉదయాన్నే లేచి మా కుటుంబ ప్రార్థన ఉంటుంది, తిరిగి దినం ముగించేటప్పుడు కుటుంబ ప్రార్థన ఉంటుంది. ఈ కుటుంబ ప్రార్థనకి రాని వారికి చాలా క్లాస్ ఉంటుంది, భోజనం కూడా ఉండదు. ఇట్లా జరుగుతున్న దినాల్లో యవన దశకు వచ్చిన తర్వాత ఆ కుటుంబ ప్రార్థనలు మానివేసి ఎక్కడ మా నాన్నగారికి కనపడితే ఆ యొక్క చివాట్లు లేకపోతే దెబ్బలు ఉంటాయని చెప్పి వారందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. నన్ను అత్యంత ప్రభావితం చేసిన సంగతి ఏంటంటే, మా మందిరానికి అటువైపు భాగంలో సెంటర్లోనే మాది నేషనల్ హైవే 5, మీకు అందరూ తెలిసి ఎల్లంపల్లి అంటే. ఆ గ్రామంలో మా మందిరానికి కొద్ది దూరంలో బ్రాందీ షాప్ ఉండేది. అక్కడ తరచుగా రద్దీగా జనాలు ఉండేవారు. నా సాక్ష్యంలో కొంత కొత్తదనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2-3 సార్లు ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. సరే, తొందరగా ముగించుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ మద్యం షాపుకి రద్దీగా వచ్చే జనాల్లో ఏదో తెలియని ఆనందాన్ని నేను గమనించేవాడిని. వారందరూ ఆ మద్యాన్ని సేవించి ఏందో వాళ్ళు అసలు ఈ లోకంలో లేనట్టు పరలోకంలో ఉన్నట్టు వారి మాటలు, వారి నవ్వులు, వారి కథలు అంతా నన్ను చాలా ప్రభావితం చేశారే. వీళ్ళేంది అసలు వెరైటీగా ఉన్నారు. మా నాన్నేమో లేస్తే ప్రార్థన అంటాడు, కుటుంబ ప్రార్థన అంటాడు. ఆయన కుటుంబ ప్రార్థన మొదలు పెడితే ఒక్కొక్క పిల్లోడికి ఇచ్చిన వాగ్దానం మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత టైం అయిపోతూ ఉండేది. నాకు ఇది వింతగా ఉండేది. అరే ఇదేంటి, అక్కడికి పోతేనేమో మోకాల మీద నిలబడి ఎప్పుడు నిద్రపోతుంది, ఇది అక్కడే పడుకుంటాం, ఆకలి ఎట్లా ఉంటుంది, ఇదేంటి రా, వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ ప్రతి పరిస్థితి నాకు వింతగా ఉండేది.
అరే ఇదేదో మనం కూడా కొద్దిగా ఆలోచన చేస్తే బాగుండు కదా, మన జీవితంలో కూడా ఈ సంతోషం అనిపిస్తే ఎట్లా ఉంటుంది అబ్బా అన్న ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన మొదలవటమే స్నేహితుల దగ్గర ఎట్లా ఇది అంటే వారు అడిగారు, అరే ఇది చాలా కొత్త ప్రపంచం, ఇది మీరు పరలోకం గురించి చెబుతారా, అది ఉందో లేదో తెలియదు కానీ అసలు ఇది మాత్రం పరలోకంలో ఉన్నట్టే ఉండేదిరా అని. అరే నాయన ఇది అనుభవించి తీరాల్సిందే అనుకుంటే నా స్నేహితుడు ఒకడు ఆహ్వానిస్తే అందరికీ మొదట్లో దాని సామర్థ్యం, దాని సాంద్రత తెలియక మత్తు పదార్థాన్ని ఎక్కువగా తీసేసుకుంటారు. అది ఎంత మొత్తం ఇచ్చిద్దో తెలియదు, తొలి దినాలు కదా, ముందు తాగేస్తే తర్వాత సంగతి అన్నాడు. నేను తొలి దినం కూడా అట్లానే తీసుకున్నదాన్ని. వాళ్ళు అన్నట్లుగానే అదేదో కొత్త లోకం లాగా ఉంది నాకు. అసలు చెప్పడానికి మాటలు లేనంత కొత్తగా ఉందన్నమాట. అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడున్నానో అర్థం కావట్లేదు, నిజమే కావాలి. సరే తర్వాత దాన్ని అలవాటు చేసుకున్నా అంటే అది నా ఒంట్లో ఎమలేదు. అందరికీ ఎట్లా ఆరంభమైందో తెలియదు కానీ నా జీవితం ఎంతగా దాన్ని నేను ఆస్వాదించడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని తీసుకున్నా కానీ మళ్ళీ నాకు తిరిగి వామిటింగ్ అవుతూ ఉండేది, దాన్ని నిలబెట్టుకోలే. స్నేహితులు ఎగతాలు చేశారు, రే నువ్వు ఏదో చూపులకే కానీ నువ్వు దేనికి పనికి రావాలని. నాకు అదొక ప్రిస్టేజ్ ఫీల్ అయిపోయా. అంటే ఏంది వీళ్ళ దగ్గర గొప్పడు అనిపించుకోవాలన్నట్లుగా దానిని నేను ఇక నిష్టగా తీసుకున్నాను అన్నమాట. దాన్ని అలవాటు చేసుకోవటానికి చాలా కష్టపడ్డాను. మాకు గుళ్ళకమ్మ ఉంటుంది ఎల్లంపల్లికి కొద్దిగా సెంటర్కి దూరంగా. ఆ గుళ్ళకమ్మకి వెళ్ళేవాడిని. నేను వీటిని సంపాదించుకోవటానికి నాన్నలకు తెలియకుండా లారీ క్లీనర్కి వెళ్ళేవాడిని, గట్లు కొట్టడానికి వెళ్ళేవాడిని. డబ్బులు కావాలి కదా, వాళ్ళకి తెలియకుండా వెళ్ళేవాడిని. ఆ డబ్బులు సంపాదించుకొని నాకు కావాల్సిన వస్తువు తీసుకొని గుండ్లకమ్మకి వెళ్ళేవాడిని. వెళ్తే ఆ గ్లాసులో పోసుకోవటం, కొద్దిగా పోసుకోవటం, వాంతి చేసుకోవటం, మళ్ళీ అక్కడే పడుకోవటం, ఇట్లా దాదాపుగా ఒక వారం రోజులు కష్టపడ్డాను. వారం రోజుల తర్వాత అది నాకు నా ఒంటికి సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ప్రయత్నం సఫలమైపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతగా అంటే ఇక నేను దానికి బానిస అయ్యేంతగా. ఇప్పుడు నేను నా స్నేహితులు ఎవరు తాగనంత ఎక్కువ మోతాదులో తాగటం ఆరంభించాను. ఇప్పుడు దానికి బానిస అయిపోయిన తర్వాత దానికి డబ్బులు సంపాదించుకోవడం కష్టమయ్యేది. దీనికి ఏం చేయాలా, నా స్నేహితుల్లోనే పందెం పెట్టుకున్నాను. నాలాగా తాగగలిగిన వారు ఎవరైనా ఉన్నారా, పందెం పెట్టుకుంటాను. వారు పందానికి వచ్చేవారు, నాకు కావాల్సిన సంతోషం నాకు దొరికేది, వాళ్ళు ఓడిపోతూ ఉండేవారు. ఇట్లా కొన్ని దినాలైన తర్వాత దాన్ని తీసుకోవాలంటే స్నేహితులు కూడా వరే వీడు ఇట్లా పందెం కాసి మనల్ని మాయ చేస్తున్నట్టు అనుకునేది. ఇప్పుడు ఆరంభించాను దానికోసం ఏమైనా చేయటానికి సిద్ధం అన్నట్లుగా. కొట్లాట్లు కానీ లేకపోతే ఏదైనా ఏమీ లేదు, మీకు ఆ ఫలాన్ని అందిస్తామంటే చాలు, అది ఏదైనా కానీ చేయటానికి వెనకాడేవాడిని కాదు. అట్లా నా జీవితం కొనసాగుతూ ఉంది. ఈ సంగతులంతా ఇంట్లో తెలిసినాయి. వారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. భయంకరమైన జీవితం. ఇందాక చెప్పాను కదా, నాన్నగారు ప్రకాశం జిల్లాలో ఆయన మోకాలు వేయని ఊరు ఏది లేదు అనుకుంటా. నేను ఆ పౌలే సంఖ్యలో ఆ నాన్నగారితో కూడా పరిచర్యలో ఉన్నారు. నాన్నగారి గురించి వాళ్ళు నాకన్నా ఇంకా వాళ్ళకి ఎక్కువ తెలుసు. అట్లా నాకు కూడా ఒక 2-3 మండలాల్లో నాకు తెలియని వాళ్ళు లేరనమాట. నా స్నేహితులు నేను వారిని ఆ చెడు వైపుకి నడిపించిన సందర్భాలు. ఈ ఊర్లో కూడా ఒకడు ఉన్నాడు, అది పేర్లు చెప్పనే సరే. వాడు నాతో పందెం పెట్టి కూర్చున్న దగ్గర నుంచి లేకుండా తాగాలనే పందెంలో అతను కూడా ఒక అతను ఉన్నాడు. 13 రోజులు ఉదయం పూట కూర్చున్న దగ్గర నుంచి లేవకూడదు, బయటికి వెళ్ళకూడదు, తినకూడదు, తాగుతూ ఉండాలన్నట్లుగా. ఉదయం పూట ఎక్కువ మోతాదులో తీసుకోవాలా. మళ్ళీ మా మధ్య ఒక పెద్ద ఉంటాడు, వాడు వచ్చి లేపుతాడు, నిద్రపోతాడు, రే టైం అయింది లేకండి.
ఎవడు ఓడిపోతే ఎన్ని రోజులు అయితే అంత డబ్బులు వాడు కట్టాలి. మళ్ళా బహుమానం ఉంది దీంట్లో. సరే, వీటికి సంబంధించి ఈ ఊర్లో ఒక ఎక్కుతున్నాడు. వాడు 13 రోజులు ప్రయత్నం చేసిండు నాతో, ఉదయం పూట సాయంత్రం పూట. 13వ రోజు ఉండి, అన్నా ఒరే చచ్చిపోతాంరా, నేను చచ్చిపోయేటట్టున్నాను, నేను రాపురా అన్నా. వాడి పల్సర్ బైక్ అమ్మేసి డబ్బులు కట్టాడు. సరే, అట్లా నాకు నేను యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా నా స్నేహితుల్ని ఎంతోమంది నడిపించాను. ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, వాడు చాటుకు వచ్చాడు. నేను ఒకసారి సిగరెట్ తాగుతూ ఉంటే చాటుకు వచ్చాడు. వాడు అనకుండా వచ్చి వాడేదో పెద్ద గోల్డ్ మెడల్ సాధించినట్టు ఆయన నాన్నకి చెబుతా అన్నాడు. వరే 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 ఈ నెట్ చేయాలనేది అర్థం కాదు, తొలిదే నాన్న. ఒరే చెప్పబాకరా అని చెప్పి దగ్గరికి పోయి వాడిని బతినాడుతున్నట్టు పోయి వాడిని పడేసి వాడు కూడా దాటి ఇక వాడు కూడా ఆరంభించాడు. మరుసటి రోజు నుంచి అన్న నేను కూడా వస్తాను. ఇంకా ఇప్పుడు కీర్తిపాటలో దేవుని పరిచయం జరుగుతుంది కదా, ఆ మందిరానికి వస్తూ ఉంటారు సహోదరులు. వాళ్ళ ఇళ్లలో కూడా అది ఏందో పెద్ద దళితులకు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయి పీటరాన్ని వచ్చాడు గ్లాసు గడిగంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో కానీ అన్న ప్రైజ్ రాడన్న అంటారు, గ్లాసులు గడిగెత్తారు వాళ్ళు. అంత భయంకరమైన సందర్భాలు అన్నమాట. లెక్క ఉండదు, దానికోసం ఏదైనా చేయటమే. ఒక సందర్భంలో చిన్నవాడు చేసుకున్నాడు మతియ, ఏమి వాళ్ళ మేనమా ఉన్నాడు. కొన్ని విషయాలు నేను దాటేస్తాను, అన్ని విషయాలు చెప్పకూడదు, మా పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. నేను గంజాయి తాగటంలో కూర్చడంలో ఎక్స్పర్ట్ అన్నాడు. ఆయన ఒకసారి వచ్చి నాకు ఒక దాంట్లో కూర్చి అన్న. నేను అన్నాను, అన్న నీకు ఫస్ట్ టైం కదా తట్టుకోలేమంటే ఆయన అన్నాడు, నువ్వు ముందుకు వచ్చాయా, నీకన్నా పెద్ద మగవాళ్ళే నేను అన్నాడు. సరే అన్న నీ ఇష్టం అన్నాను. సరే కూర్చి ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఆడవటం ఆరంభించాడు. ఆయన కొత్త పాపం. ఆయన ఉండి, అయ్యా నాకు 2 పిల్లలు, వాళ్ళు గుర్తొస్తున్నారు, నేను చచ్చిపోతానేమో, నన్ను ఇంటికి చేయొచ్చు అని ఆడవటం ఆరంభించాడు. వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేశాడు. అప్పుడు ఆయనకి పెళ్ళి అయ్యి 9 దినాలు లేలే చిన్నపిల్లల వాళ్ళు. అయ్యా నువ్వు ఆడున్నావే, మమ్మల్ని రమ్మంటావు, నువ్వు వస్తావంటే నేనే చిన్న వస్తానమ్మా, నా గురించి ప్రార్థన చేయమ్మా అనేవాడు పాప. దానిలో ఆమె ఆడ ప్రార్థన చేస్తుంది, నేనే తోడుకి తీసుకెళ్ళా. ఏట్లో కూడా నడిచి వెళ్ళాలి కీర్తిపాడికి. నడిచి వెళ్తే ఆడకి పోగానే ఎవరయ్యా నేను ఈ పని చేసిందంటే పేటరాని కొడుకేనమ్మా అంటే, అయ్యా వందనాలు అయ్యా తప్ప. పాపం వాళ్ళకి తెలియదు నాన్న మీద ప్రేమ, అంత ప్రేమ. ఆయన అంత పరిచయం చేసేవాడు. ఎంత చేసినా కానీ అన్న కొడుకులే వాళ్ళకి తెలియదులే పాపం అనుకునేవాళ్ళు, కానీ ఇది తప్పు అని ఆలోచన చేసేవాళ్ళు కాదు. అంత భయంకరమైన సంగతులు అన్న. నేను చదువుకునే దినాల్లో ఈ పోతారంలోనే ఒక ఆయన ఉన్నాడు, టీచర్ గారు. ఆయన ఇప్పుడు గవర్నమెంట్ టీచరు. పమిడిపాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు టీచర్, స్వామి గారని. నేను చదువుకునే దినాల్లో 10th క్లాస్లో నాగార్జున పబ్లిక్ స్కూల్లో మాది ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్. వాళ్ళని అడిగితే కొంచెం ఇన్ఫర్మేషన్ చెబుతారు. వాళ్ళు స్కూల్లో కూడా ఎవరికి కదిలిచ్చేదిలే. నేను ముందోడు నా మీద కంప్లైంట్ చేసి ఏదో టీచర్కి చెప్పబోయాడు. పోతారంలో ఆయన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆయన నన్ను ఏదో కొట్టడానికి కర్రపులు తీసుకొని వస్తూ ఉన్నాడు. వాడు ఎట్ట కొడతాడని చెప్పి నాకు అర్థమయ్యి, వాడని ఎందుకన్నానంటే అప్పుడు జీవితంలో అట్లా ఆలోచించామని. నా దగ్గర ప్యాడ్ ఉండేది, పరీక్షలకి రాసుకునేది. వాడిని ఒక్క దెబ్బ కొట్టంగానే ఇక్కడ పడిపోయాడు. వాడు పడిపోవడం చూసి ఈయన కర్ర పడేసి పోయి గమ్మును కూర్చున్నాడు. ఆయన ఎవరు మాట్లాడేది లేదు, టీచర్లు కూడా. టీచర్లు ఎవరైనా కొడితే మధ్యాహ్న కాల సమయంలో ఆటలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆటల్లో ఉండే వాళ్ళకి కబడ్డీ అయితే కాలుతో దన్నట్టునే ఇక లెక్కలేదు. టీచరు ఆటనే సాగు చేసుకొని
ఒరే ఈడు చాలా ప్రమాదకారు అని చెప్పి నన్ను ఆటలో రాణించుకునే వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు ఆటకు వచ్చేవాళ్ళు కాదు, రెండిట్లు ఏదో ఒకటి జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు మేము ఆటలు ఆడటం కుదరదు. ఎంత భయంకరమైన జీవితం అన్నమాట. ఇట్లాంటి జీవితాన్ని కొనసాగిస్తున్న నాకు ఇక నేను పూర్తిగా ఆ మత్తుకి బానిస అయిపోయాను. ఎంతగా అంటే అది లేనిది జీవించలేను అన్నంతగా. ఎంతగా అంటే ఉదయము 4:30 అయితే 4:30, 3 అయితే 3, అప్పటి నుంచి ఆరంభం అయితే ఇక పడుకోబోయేదాకా అదే పని. ఎంతవరకు సాగింది ఎట్లా అంటే నాకు పెళ్ళి అయ్యి 2 బిడ్డలు పుట్టిందాకా సాగింది. అంత భయంకరమైన మత్తులో కొనసాగుతూ ఉండేవాడు. దానికోసం ఏం చేయాలన్నా కానీ ఆలోచన లేదు. ఇట్లా కొనసాగుతున్న తరుణంలో నా జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఒక పక్కన చూస్తే నాన్నగారు సేవా పరిచర్య ఫలభరితంగా ఎంతో గొప్పగా సాగుతూ ఉండేది. ఇప్పటికీ నా స్నేహితులు అంటారు, మమ్మల్ని ఈ రొచ్చులో దించి ఎంత ప్రశాంతంగా ఉండవరో నువ్వు అంటారు. దాని సీక్రెట్ ఏదో చెప్పరా నాయన, ఎట్లా మానుకున్నామండి ఎప్పటికీ ఉండాలి. వాళ్ళకి నేను చెప్పాను, నాలో ఏం లేదా ఏ సీక్రెట్ ఏ శైలిలోనే ఉంది. నేను ఆయన బతిమలు ఆడుకున్నాను, ఆయన నన్ను ఇడిపించాడంటే. ఇది కాదురా ఇంకేదైనా చెప్పురా అంటారు. వాళ్ళకి తెలియదు ఏసై ప్రేమ. నతనీయులు అన్నట్టు ఏం రాసిన స్వార్థలో వచ్చి చూడు అన్నట్లుగా ఆయన శిలువ దగ్గరకు, ఆయన పాదాల దగ్గరికి నేను వెళ్ళాను. నాకు అర్థమైంది అని చెబితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నా అనుకుంటారు, కానీ అంతగా దేవుడు ప్రభావితం చేస్తాడన్న ఆలోచన వాళ్ళకి అప్పుడు రాలా. ఇప్పుడు చెబుతూ ఉంటారు, దేవుడు చాలా గొప్పరా, నీలాంటి వాడిని మార్చాడు అన్నట్లుగా. సరే, ఇట్లా జరుగుతున్న సందర్భంలో చదువు కూడా కొండెక్కింది. ఇన్ని అలవాట్లు ఉంటే ఇక చదువు ఆడ ఉంటుంది. నేను 10వ తరగతి 8వసారి రాసి పాస్ అయ్యా. 7 సార్లు ఫెయిల్ అయ్యా. 8వసారి అర్థమైంది మొదటి పాఠం భగీరథ ప్రయత్నం అని. నాతో పాటు ఉండే వాళ్ళు ఎవరన్నా ఆ సమయంలో చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అమ్మతలు. ఊయల్ అనే పాఠం, సొంత పుస్తకం భగీరథ ప్రయత్నం, ఈ నా పుస్తకాల పాఠాలు. 8వసారి రాయడం ఆరంభించిన తర్వాత అది కూడా మా పెద్దది ఉంది, ఆమె కొద్దిగా చొరవ తీసుకొని మా నాన్నతో మాట్లాడి, మామయ్య నేను చదివిస్తాను, ఆమె నాగార్జున పబ్లిక్ స్కూల్లో టీచర్, అప్పుడు నేను చదివిస్తాను, నేను తీసుకుంటాలే వీళ్ళ పూచి అంటే, సరే ఎట్టో బాగుపడితే ఇంక కావాల్సిందేమమ్మా తీసుకెళ్ళాను. సరే, ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ 8వసారి అప్పుడు కూడా 2 దైవాల పాస్ అయ్యే. పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు. సరే, నా ప్రయత్నాన్ని విఫలం కాకుండా వాళ్ళు కొంత నాకు సహాయపడ్డారు. ఈ 7 సార్లు రాయడం అనేది చదివితే కదా ఇన్ని ఆశల్లో ఇన్ని కోరికల్లో జీవిస్తూ ఉంటే. వెళ్ళేది ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే పేపర్ చూసేది, మనకు సంబంధించిన ఏవి ఉండేవి కదా అక్కడ, చదివితే కదా. పేపర్ మొత్తం అన్ని అక్షరాలు ఉండగానే తెల్లగానే కనపడేది, ఏం అర్థమయ్యేది కాదు. ఇట్లా ఉంటే దీంతో మనకి ఎందుకులే యుద్ధం అని చెప్పి గడ్డం కింద చేయి పెడితే నిద్రపోయేవాడిని, ఎప్పుడు అయిపోయినప్పుడు లేపేవాళ్ళు వచ్చేవాడిని. ఇదంతా కొత్తపల్లిలో ఒక సహోదరు ఉంది, పాపం మంచి అమ్మాయి. ఆమె చూసి ఒకసారి పెన్ను విసిరేసింది. నాకు ఎవరా టీచర్ కావాలని చెప్పి లేస్తేనో టీచర్ లేడు. చుట్టూ చూస్తే వెనకాల పెన్ను టీ అన్న ఇచ్చాను. ఏంది నిద్రపోతున్నాను, మనకు సంబంధించింది ఏం లేదమ్మా ఇక్కడ, రాసుకుంటావా అంది. అబ్బా, నాకు దేవతలాగా కనపడిందా, రాసుకుంటాను. సరే రాసుకో. ఆమె ఎట్లా చూపించేదంటే నాకు ప్రతి ఎగ్జాము నేను రాసేనన్నదాకా పేపర్ తిప్పేది కాదు. రాసేను చాలు అంటే మళ్ళీ పేపర్ తిప్పి మళ్ళీ చూపిస్తూ ఉండేది. నేను అనుకునేవాడిని, ఈ కాలంలో కూడా దేవత లాంటి అమ్మాయిలు ఉంటారు, ఎంత ప్రేమ అడగకుండానే చూపిస్తున్నారు. ఇట్లా ప్రతి ఎగ్జామ్కి ఆమె మీద ఆధారపడి వెళ్తుంటే
ఇంగ్లీష్ ఎగ్జామ్ గ్రామర్ పేపర్ రెండో పేపర్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఏబిసిడీలు పూర్తి చేయటం. అది పూర్తి చేస్తూ ఉంటే ఆమె మీద ఆధారపడి వెళ్ళాము, రాస్తాము. కొంత ఆలస్యమైంది ఆమె పూర్తి చేయటం. చూస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే పెన్ను పెట్టుకొని ఇట్టా 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 అది టక్కన ఆపి అక్కడ సి ఉంటే సి అని ఫిలప్ చేసి, నాకేం అర్థం కాదు. ఒక్కసారి కళ్ళు బయర్లు గమిపోయింది. ఏం చేసావు అమ్మాయి? రాసుకోండి. ఏం చేసావు ఇప్పుడు అన్న? చీకట్లో బాణం వేసాం, తగిలితే లేతలేదా అంటే అన్నీ అంతేనా? అన్నీ అంటే ఎవరు చదివేది? నీ బ్యాచే నేను కూడా. అమ్మ తల్లి వందనాలమ్మ, ఈ సంవత్సరం కూడా చేసావు కదా తల్లి. ఆ తర్వాత నేను 8వ పరీక్ష పూర్తయి వచ్చిన తర్వాత ఒకసారి బస్ స్టాండ్లో కనపడింది. 2 పిల్లల్ని ఎత్తుకొని, ఆయన ఒక పిల్లల్ని ఎత్తుకున్నాడు, ఏమో పిల్లలు నడిచి వస్తూ ఉండేవాడు. ఒక 3 పిల్లల్ని వేసుకొని ఎదురొచ్చింది. నేను ఆమెను చూసి ఏనాడు పలకరియాలని చెప్పి తల ఉంచుకున్నా. బాయ్ బాగున్నావా అంది. బాగున్నాను తల్లి అన్న. ఏం చేస్తాను నీ దయ వల్ల ఎట్టకట్ట 8వ సంవత్సరం దాకా తంటాలు పడ్డానమ్మా. ఎవరు నీలాంటి ఒక ఆమె దయ చూపిస్తే పాస్ అయ్యాను అంటే ఆమె పరిచయం చేసి వాళ్ళ ఆయనకి ఏంటి ఎప్పుడు మా క్లాసే మొద్దు ఆమె బాగా ఇంటెలిజెంట్. అట్లా ఇప్పుడు ఆ జీవితం కూడా అట్లా కొండ ఎక్కిపోయింది. దేనికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఇట్లా ఉపయోగం లేకపోతే మా నాయన పాపం అప్పుడల్లా ఈ సేవకుల కొడుకుల కన్నా లేకపోతే సువార్తల కన్నా తీసుకెళ్తే ఉపయోగపడిద్ది అని అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉండేవాడు. అప్పుడప్పుడు తీసుకెళ్తే అప్పుడు యేసు కథలు, యోహాను సువార్తలు, మార్కు సువార్త చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. అవి అప్పుడు పావలా రూపాయి అమ్మేవాళ్ళు, ఊరకి ఇయటం కాకుండా అన్నట్లు. అవి మట్టికి ఎవడమ్మలేనంత ఎక్కువగా అమ్మేది. ఆ అమ్మిని లెక్క చెబుతామా? వాటితోనే సిగరెట్లు కొనుక్కోవటం, వాటితోనే తింటాం. భయంకరమైన జీవితాలు అన్నమాట. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతూ ఉంటాయి. ఆ బ్యాచ్లో అతనికి ఏలి అన్న కొడుకు కూడా ఉన్నాడు. ఆయన లేడులే ఇప్పుడు. ఏ ఊర్లో లేకుండా లేరు, మన అనుచరులు చాలా మంది ఉన్నారు. ఇట్ట కాదని చెప్పి ఆయన ఏం చేశాడంటే సేవకులు కూడికి బైబిల్ కాలేజీకి పంపితే బాగుపడతారని చెప్పి నన్ను జెర్మియానని మత్తయ్యని 3 బైబిల్ కాలేజీకి పంపించారు. బండ్లగొండ సికింద్రాబాద్. ఆ బైబిల్ కాలేజీకి పంపిస్తే ఆ బైబిల్ కాలేజీలో అక్కడ ఎంతమంది ఉన్నారు? 400 మంది 500 మంది ఉండేవాళ్ళు, సీనియర్లు జూనియర్లు కలిసి. అక్కడికి పోతే మమ్మల్ని ఏం చేశాడంటే, ఒరే అక్కడన్నా గుద్దుకున్నాండ్రా, నా పేరు కాపాడండి, మీరు బాగుపడండి అయ్యా చాలని చెప్పి పంపితే, నేను పోయేటప్పుడు బైబిల్ కాలేజ్ అంటే ఓయబ్బా అది ఎంత బాగుండిద్దో ఏం కాదో, అక్కడ ఎట్లుండాలో మనం జల్లుతాం చెల్లమని చెప్పి ఎక్కడి నుంచి ఒక 6 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటాయ్యా నా పాపాలు గడిగాయి అని చెప్పి వెళితే, అక్కడ పోయిన తొలి రోజే వల్ల నేను బయటికి వెళ్ళా కాలకృత్యాలు తీర్చుకోవటానికి. అక్కడ ఒకడు ఏం చేశాడంటే కైని తీసుకొని చిన్నగా నలుపుకుంటూ ఉంటాడు. వాడు బైబిల్ కాలేజీ వాడేవాడు. మరి ఈడే కూడా భలే దొరికేడే నాకు, మన బ్యాచ్ కూడా ఉంది అనుకొని వాడు వెనకాల పోయి నిలబడ్డా. వాడు అప్పుడే దాన్ని తీసి నలుపుకొని ఇక ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సిద్ధం అవుతాడు. కరెక్ట్గా నోట్లో పెట్టుకున్న తర్వాత పోయి వెనకాలకు పోయి సొక్కా పట్టుకుని వాడికి పాపం నోట్ 2 చెమటలు కారిపోతున్నాయి వాడికి. వాడులా దండం పెట్టి, అన్నా నీ కాలు కొట్టుకుంటా అన్నా, తూర్పుగోదావరి జిల్లా వాడు భాషలు, అన్నా ఇది వాడకపోతే నాకు కక్కరాదన్నా ప్లీజ్ అన్నా అంటున్నాడు. ఊరే బాగుండిద్దంట రాదన్నా, అన్నా బాగుండిద్దన్నా, ఏది రాకొద్ది అన్న నీకు అలవాట్లేదన్నా, పడిపోతా ఉన్నా, కళ్ళు తిరిగితే అన్న ఎట్టుండిద్ది అదే అంట. నేను యాక్షన్ చేస్తాను వాడి దగ్గర. వాడు చిన్నగా ఇచ్చిన తర్వాత నేను దాన్ని వేసుకోవటం చూసి వాడు, అన్నా నువ్వు నిజం చెప్పన్న దీంట్లో నువ్వేదో డిగ్రీ చేసేవటం లేదన్నా అన్నాడు. అక్కడ ఆరంభమైంది బ్యాచ్. 30 మంది వెళ్ళారు ఒక 15 రోజుల లోపల. ఇట్టటి బ్యాచ్. ఇక బైబిల్ కాలేజీ లేదు, ఏమి లేదు, ఇక ఇదే కాలేజీ. ఆ బండ్లగూడలో మొత్తం ఇట్లా ఎడారి ఉండేది, ఈత చెట్లు కళ్ళు అటు తగిలించేవారు.
రాత్రికి పోతే ఏ కొండ నిండుకుండేది కదా, తెల్లారలేక అంతా అయిపోయింది. వాళ్ళు చూసి బైబిల్ కాలేజీకి వచ్చారు. మీ పిల్లలు ఎవడో తాగుబోతులు ఉన్నారు, ఇక్కడ కొండలు మొత్తం ఖాళీ చేస్తున్నారు. అక్కడ నుంచి ఆర్ఎల్ నగర్ అని ఉంటుంది, 3 కిలోమీటర్లు ఎడారిలో కొండ వెళ్తే అక్కడికి అవుట్ రీచ్కి వెళ్తూ ఉంటారు సీనియర్ బ్రదర్స్ స్వార్థ చేయడానికి. వాళ్ళకి ఎదురుపడ్డాం ఒకసారి. అసలు భయంకరంగా ఉంది మా పని. అసలు కళ్ళు తాగి సిగరెట్లు తాగుతా కైనీళ్ళు వేసుకొని అసలు భయంకరంగా ఉందన్న. వాళ్ళు మమ్మల్ని చూశారు. వాళ్ళు మొత్తం 5-6 ఉన్నారు. వాళ్ళు చూసి, రే ఇటు రండిరా, మీరు కాలేజీ వాళ్ళు కదా. అవును. ఏందిరా ఈ పనులు ఏంది, మీరేందంటే మీరేందిరా మీ సంగతి ఏందిరా. రే మేము సీనియర్స్ అంటే సీనియర్స్ లేదు, వాళ్ళు ఉందే 6 అసలు వాళ్ళని భయంకరంగా కొట్టేశారు. ఎంత కొట్టామంటే, ఒరే మీరు కానీ ప్రిన్సిపాల్కి చెబితే పోతా మిమ్మల్ని అందరిని తప్పించే పోతారో కుతుకులో అన్నిత పాపం వాళ్ళు భయపడిపోయారు. ఇంక లేదు, టిఫిన్కైనా భోజనానికైనా మేము వస్తుంటే వాళ్ళు సీనియర్లు, వాళ్ళు పక్కకు తొలిగేవాళ్ళు, మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. 3 సార్లు స్పెషల్ ఐటెం పెడతారు వారంలో. మాకు స్పెషల్ అనమాట అది. మేము ఎంత వెనకాల ఉన్నా మాకు సైడ్ ఇవ్వాల్సిందే. అట్లా భయంకరంగా ఇట్లా ఆకృత్యాలతో ఆ బైబిల్ స్టడీ కూడా కొనసాగించలేకపోతే చివరిగా ఆ బైబిల్ స్టడీని నెట్టిడిచి పెట్టామంటే 3 నెలలు ఉన్నాం అక్కడ. 3 నెలల్లో సీనియర్స్ మేము ప్లేట్లు కడుక్కునే దగ్గర ఎట్లా వీళ్ళ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఒకడు గొడవ పెట్టుకున్నాడు. వాడిదైతే వాడికి చెయ్యి ఇరిగింది. వాడికి ఇక కాలేజీ వాళ్ళు చూసేవారే, మీరు ఇక్కడ పనికిరారా, అసలు మీరేందిరా సేవకుడు కొడుకులు అన్నారు, బక్సింగారు సావాసం. వాడల్లా ఆ కొట్టునోడు పోయి ఆ ప్రిన్సిపల్ అయితే ఆయన వల్ల మమ్మల్ని లేదు కూలి చేయాలని చెప్పి, అయ్యా ప్రేమ గురించి చెబుతా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్ట ప్రేమించారు తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఏమంటే మాకు తెలుసా అన్నది. ఏందిరా నీకు తెలిసింది చెప్పురా అంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకుని అని ఉన్నాను. అబ్బా ఆయన అల్లాడిపోయాడు. ఒరే నిన్ను బాగుపరచడానికి కూడా వాళ్ళు కదరా, నీకు అంతా తెలుసు, బైబిల్ తెలుసు, ఇది తెలుసు, ఇంకా పర్వాలేదయ్యా మీరు బయలుదేరన్నా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా నాయన ఏందయ్యా వచ్చారంటే, మా నాయన తెలియదుగా పాపం ఫండ్స్ ఆగిపోయినాయి అంటున్నారా బెంగళూరులో. ఆ పైనుంచి వచ్చిన తర్వాత రమ్మన్నారు. ఆయన మా కోసం పాపం కన్నీటి పాతం చేస్తున్నాడు. అయ్యా ఎవరితో పాటు చాలా మంది ఉన్నారు, ఫండ్స్ రావడానికి కృప చూపించయ్యా. ఆయనకేం తెలుసు, ఆయన మాట దేవుడిని, ఒరే వీళ్ళు ఫండ్స్ కోసం కాదు ఆగిందని దేవుడిని. ఒక పెళ్లికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపించిన ఆయన ఒంగోలు మన్నా చర్చి సుదర్శన్ గారు, ఆయన పంపించింది. ఆయన వచ్చాడు ఒక పెళ్లికి సంతనోతల పళ్ళు అని. వస్తేనో ఈ నుండి అన్న ఎప్పుడు వస్తాయి అన్న ఫండ్స్ అని అడిగాడు. ఆయన ఏం ఫండ్స్ అన్నాను. అబ్బాయిలు ఫండ్స్ పాడవాళ్ళు అక్కడ ఎరగొట్టి ఇచ్చారు ముందు. అయ్యా వాళ్ళు మట్టికి దేవుని క్రమశిక్షలు లేరయ్యా, వాళ్ళని పెంచని ఆయన, వాళ్ళు భయంకరంగా ఉన్నారు అని చెప్పంటే ఆయన ఎంత బాధపడేవాడు పాపం. అట్లా నా జీవితం భయంకరమైన జీవితం. అలాంటి జీవితాన్ని యేసయ్య తన ప్రేమ ప్రవాహంలో శిలువ దగ్గరికి నడిపించి తన రక్తము ద్వారా శుద్ధి చేసి ఇంతమంది పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధుల ఎదుట అల్పమైన నన్ను కూడా నిలబెట్టుకొని ఆయన ప్రేమ ఇంత భయంకరం కూడా ఎట్లా మార్చివేసిందో చెప్పటానికి వీలవుతుంది. ఒక చిన్న సంగతి చెప్తాను. సేవ కొరకై ఒక ఆటో తీసుకున్నాను నాన్నగారు. ఎంత భయంకరమో ఇంకోటి సంగతి. ఆ ఆటో తీసుకున్న సందర్భం ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి స్వార్థకి వెళ్ళాలి సియోను ప్రార్థన మందిరం తరపున. దానికోసం ఆ ఆటో తీసుకుంటే ఆ పని అట్లానే కొనసాగుతుంది. ఒకరోజు వెళ్ళి మేము ఉదయం పూట దాన్ని ఏదన్నా బాడుకు దొలుకుని సాయంత్రం పూట తీసుకొస్తానన్న, ఖాళీ ఎందుకు ఏదన్నా ఒక 2 రూపాయలు సంపాదించుకోవటానికి బాగుండిద్ది అంటే ఆయన పాపం నమ్మాడు. బిడ్డలు కదా, మన ఆలోచన వేరే, ఖర్చులకు లేకపోతుంది. ఇట్లా ఉంటే ఆ ఆటోను ఉదయకాలం మొత్తం తిప్పితే ఆ దరిద్రం ఏంది కానీ 6:30-7 గంటలకి ఆఫీసు నుండి పనుల నుంచి బయటకు వచ్చి ఆటో ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ ట్రిప్ తోలి వెళ్దాం అన్నట్టుగానే ఉంటుంది కానీ స్వార్థకు లేదు, పాడు లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ 6:30-7 గంటల లోపు ఆటో ఫుల్ అయిపోతారో
ఒంగోలు టౌన్లో నుంచి బైపాస్కి వచ్చేటప్పుడు టైర్ పగిలిపోవటము, ఆయిల్ అయిపోవటము, పంచర్ అవ్వటము, క్లచ్ వైర్ దిగటము, గేర్ వైర్ దిగటం దేనికి ఉపయోగపడేది? దేవుని పనికి వాడాల్సింది దేవుని పనికి వాడకుండా సొంతానికి వాడుకుంటే ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అయినా కానీ దాన్ని ఆలోచన చేసేది లేదు. అప్పుడే నాకు రెండో బిడ్డ అమ్ముల్య జన్మించింది. పుట్టి ఒక 10 రోజుల లోపల ఆమెను చూడటానికి వెళ్తున్నాం, చిన్నపిల్లలను చూడటానికి అన్నట్టుగా. నేను మత్తయ్య వారి పిల్లలు, మా చెల్లెలు హన్న వారి పిల్లలు అందరం కలిసి వెళ్తూ ఆ ఆటోలో సంబరం చేసుకుంటూ వెళ్తాను. ఎట్లా ఒక పక్కన మా బామర్ది గారు మందు పోసి ఇస్తూ ఉంటాం, నేను తాగుతూ ఉంటాం, నేనే నడుపుతాం అనమాట. అట్లా చాలాసార్లు జరిగినాయి, అలవాటు అయిపోయింది. అట్లా వెళ్తా ఉంటే దేవుని మందిరానికి వాడాల్సిన దాన్ని కూడా దానికి వాడకపోగా ఇంకా విపరీతమైన కార్యాలకి దాన్ని వాడుతూ ఉన్నా. దీన్ని చూశాడు దేవుడు. చూసి ఆ దగ్గుబాటు మలుపు ఉంది, దగ్గుబాటు మలుపు దగ్గర నేను వీళ్ళతో మాట్లాడుతూ అట్లా తిరిగి అట్లా దాన్ని తీసుకొని తోలుతూ ఉంటే ఆ టర్నింగ్ ముగిసిపోయింది. ఆ ఆటోని సడన్గా అటు తిప్పేదెక్కి తిరగబడింది. ఆటో మంచి స్పీడ్లో తిరగబడి కొంత దూరం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆటో రోడ్డు మీదే ప్రయాణం చేసింది. ఆటో చూస్తే ఎదురొచ్చే వాళ్ళు మొత్తం ఆపేసి దగ్గరికి వస్తే చిన్న పిల్లలు, పెద్దమ్మాయి ఉంది, మా చెల్లెలు బిడ్డలు 2 ఉన్నారు. వాళ్ళని తీస్తూ ఉంటే అప్పుడే ఆ మందు సీసాలు, గ్లాసులు అవన్నీ కింద పడ్డాయి. వాళ్ళుండి ఎవడురా ఈడు డ్రైవర్ అని చెప్పి కొట్టపోతే వీళ్ళు దండం పెట్టి, అయ్యా మా ఓడేనయ్యా, ఏదో సంతోషంగా వెళ్తా ఉన్నాము అని చెప్పి బతిలాడితే వాళ్ళు ఎవడురా ఎంత దరిద్రుడు, ఎంత పిల్లల్ని వేసుకొని ఎంతమందిని వేసుకొని ఇట్లా అంత భయంకరమైన సంగతి అన్నమాట. ఇట్లాంటి పరిస్థితులన్నిట్లో జీవిస్తున్న నన్ను ఒక్కసారిగా ప్రభు ప్రేమ తాకింది. అది మా నాన్నగారు చూడలేకపోయారు, కానీ వారి కన్నీటి ప్రార్థన నా జీవితంలో పనిచేయటానికి ప్రభు తగిన సమయం ముందు నా దగ్గరికి వచ్చాడు. ఎట్లా అంటే నాన్నగారు మహిమలోకి పిలువబడ్డారు, అప్పటికి అమ్మ మహిమలోకి పిలువబడింది. కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో ఉన్న వారందరి ఆలోచన ఏంటంటే, వీడు మామూలుగానే ఎవరి మాట వింటలేదు, ఇప్పుడు చెప్పేవారు కూడా లేరు, గద్దిచ్చేవారు లేడు, వీడి జీవితం ఏమైపోద్దని చెప్పి నా తోడబుట్టిన వారందరిలో ఒక విధమైన భయాందోళనలో ఉన్నారు. వారు నన్ను కూర్చోబెట్టారే, తల్లి లేదు, తండ్రి లేడు, ఇప్పుడు నీ జీవితం ఇప్పుడు కూడా మారకపోతే భయంకరమైన స్థితిలోకి నెట్టబడతారా? అప్పటికి నా పరిస్థితి ఎట్లా ఉందంటే, అన్నం లేకపోతే జీవించగలనేమో కానీ ఇది లేకపోతే జీవించలేనన్నంత భయంకరమైన దుస్థితిలో ఉన్నా. అప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత జెరెమీయా నన్ను బయటికి తీసుకెళ్ళి ప్రభు ప్రేమ గురించి చెబుతూ ఎప్పుడైనా మారురా అని గట్టిగా పట్టుకొని ఏడిచేశాడు. నాలో ఒక విధమైన ఆలోచన ఆరంభమైంది. అరే, నేను వీళ్ళని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాను అన్నట్లుగా నన్ను బలవంతం చేసి ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళాడు. మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్తే ఒప్పుకోలేకపోయింది, ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలు అందరు కన్నీరుతో పాటు, అయ్యా నీ దాసుడు ఉన్నప్పుడు చూడలేదు కానీ నీ దాసుడు కన్నీరు గార్చాడు. అయ్యా మేము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పటికి ఫలింపు తీసుకొచ్చాయండి నీ బిడ్డని నీ సన్నిధిలో నిలబెట్టుకొని. వారు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. నాకు ఆలోచన వచ్చింది, మరి ఇందాక నా తోడబుట్టినాడు ఏడ్చాడంటే ఒక అర్థం ఉంది, వీళ్ళెవరు ఇంత భయంకరంగా ఏడుస్తున్నారు నా గురించి? సంఘస్థుల కన్నీరు. ఆ తర్వాత సోదరుడు చెప్పగా నేను బైబిల్ తీసి చదువుతుంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట నన్ను తాకింది. 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం, 15-16 వచనాలు. యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయకునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడుడి. అయినను మీరు ఆయన మాట విననొల్లని ఎల్లా మీ గర్వను బట్టి నేను చాటున ఏడ్చుదును. ఈ మాట చదవగానే అరే
యేసయ్య కూడా ఏడుస్తున్నాడు నా ద్వారా, నా గుండా, నన్ను బట్టి. కుటుంబీకులు ఏడుస్తున్నారు, సంఘం ఏడుస్తుంది, యేసయ్య ఏడుస్తున్నాడు. నాలో ఒక నూతన ఆలోచన పుడతా ఉంది, అయినా కానీ నేను మానట్లేదు. యేసయ్యకి నేను ప్రార్థన చేసుకున్నాయా, నేను మారాలనుకుంటున్నాను. అయితే అడెవడో ఒక సామెత చెప్పినట్టుగా నది తెగి, చెరువు తెగి, నది తెగి గుళ్ళకమ్మ ప్రవహిస్తూ ఉంటే నల్లని కనపడితే అది రగ్గు అనుకొని పోయి దాన్ని పట్టుకున్నాడంట. అది రగ్గు కాదు, ముసలైన తర్వాత తెలిసింది. స్నేహితుడు ఉండి ఒరే రగ్గు వద్దు, ఏమొద్దు రారా అంటే, నేను దాన్ని ఎప్పుడో ఇడిచిపెట్టాను, అదే నన్ను ఇడిచిపెట్టలేదురా, ఇది ముసలిరా అన్నాడంట. అట్లా నేను దాన్ని ఇడిచిపెట్టాలనుకుంటున్నా, కానీ నా వల్ల కాని పరిస్థితి. ఒక ప్రార్థన చేసే, ప్రభువా ఒక 3 నెలల్లో నన్ను మార్చేవా, నేను నీ బిడ్డగా ఉంటా. లేకపోతే నన్ను ఏదైనా ఎరగొట్టైనా కానీ, నలగొట్టైనా కానీ నీ సన్నిధిలో కూర్చోబెట్టాయంటే. నా స్నేహితుడు ఆయన అన్నాడు, అయ్యా అట్లా ప్రార్థన చేయగాక దేవుడు ఎరగొట్టి ఏం చేస్తాను, మంచిదేలన్నా అన్న. కానీ దేవుడు ఆ స్థితిలో కాదు, కానీ ప్రేమమయుడు కాబట్టి తన ప్రేమతోనే నాకు ఏ విధమైన శిక్ష విధించకుండా, పాపమునకు ప్రతీకారం చేయకుండా, దోషమునకు ప్రతిఫలం ఇవ్వకుండా తన కృపను బట్టి నన్ను రక్షణలోనికి నడిపించాడు. వివాహంలో ప్రభు సమకూర్చాడు. సరే, ప్రభు చిత్తమైతే ఇంకెప్పుడైనా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ సాక్ష్యాన్ని పంచుకుంటాను. 3 బిడ్డలు వ్యక్తిగత కుటుంబంలో. మాకు 4 అన్నదమ్ములు, 3 సహోదరులు, 7 సంతానం. మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మేము అన్న మహిమలోకి పిలువబడ్డాడు, 3 దేవుని సేవలో ఉన్నాం. జెర్మియా, మత్తయ్య, నేను. మేము 6 ప్రభు కృపను బట్టి ప్రభువోత్సవంత వరకు ప్రభువు చూపిన విధంగా అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా పరుగుని కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకుని నా కొరకు నీతి కిరీటం ఉందని. అలాంటి పరిచర్య చేసినట్లుగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలని, మా అన్నదమ్ములని, అక్కజనులని జ్ఞాపకం చేసుకోండి. ఎంత భయంకరమైన పాపం నుండి ఇడిపించిన తర్వాత ప్రభు పరిచర్యలోకి వచ్చిన తర్వాత రక్షణ అనుభవం, బాప్తిస్మ అనుభవం ప్రభు చిత్తమైతే ఇంకోసారి నేను పంచుకుంటాను. ప్రభు ఇస్తే అన్నకు సమయం ఇద్దాం. ఎంత భయంకరమైన పాపంతో జీవిస్తున్న నా ద్వారా ప్రభు ప్రతి వెల్లంపల్లి వార్షికోత్సవ కూడికలో పాటలు రాయటానికి కూడా ప్రభు అనుమతిస్తూ ఉంటాం. సోదరులతో కలిసి వాటిని నూతనంగా రూపొందించి వాటిని అందరికీ ప్రభువు మార్గంలో నడిపించినట్లుగా ప్రభు ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. ఇంత భయంకరమైన పాపికి అంత గొప్ప ధన్యత ఇస్తే, బయటనున్న సోదరులారా మీరు కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోతే యేసు ప్రభు వారి దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతంగా మిమ్మల్ని పరిశుద్ధులు చేసి మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పీటరన్న గారి 3వ కుమారుడైన ఇప్పుడు కవేశ్వరుడయ్యాడు. నేను పాటలు రాస్తూ ఉంటేవాడు. గమనించండి, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పీటరన్న, మరి భూషణరావు అన్న, అదిగి బర్ణబాసాబ్ అన్న, సొంత నోలపాడు అబ్రాహం అన్న, అమ్మనబోలు రాఘయ్య గారు, మరి పొదల తిమోతి గారు, వీళ్ళందరూ పెద్దోళ్ళు. వాళ్ళ సరసన నేను తిరుగుతూ ఉంటుండేవాడిని. అనేకమైన సత్యాలు పీటరన్న నాతో చెబుతూ ఉంటుండేవాడు. మంచిగా మాట్లాడుతూ ఉంటుండేవాడు. కనుక వీళ్ళ విషయంలో కూడా సాల్మాన్ ఒకసారి ఆయన అన్నం ప్లేట్ విసిరేస్తున్నాడు, ఒకరు నువ్వు చెప్పరాదా అన్నాడు. సరే శబ్దాలు అనుకుని నేను ఉప్పారం తీసుకెళ్ళి ఆయన ఒక పెళ్ళికి. చాలా ఈగ్గా ఉన్నాడు మనిషి. సుభాషిణి ముప్పారం శాఖకురాలు పెసరపప్పు చింతచారు పోస్తుంది. అమ్మ నేను వారం రోజులైందమ్మా అన్నం తిని అన్నాడు ఆయన. నిజంగా నా ఆకలి తీర్చావమ్మా నువ్వు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది అన్నమాట. నేను ఈ మాట అడుగుదాం అనుకున్నాను, ఎందుకు అట్లా అన్నం ప్లేట్ విసిరేస్తున్నావు అంట నువ్వు అంటే, ఎందుకంటే ఆయనకి రుచిగా ఉండాలనేది, ఆయనకి రుచికరమైన భోజనం చేయాలనేది ఆలోచన. సొంత నదులపాటులో స్వార్థ దండయాత్ర జరుగుతుంటే పెరుగన్నంలో నాకు నిమ్మకాయ ముక్కేశారు. నేను తినలేదు, చేయగడుక్కుంటుంటే అరే రేని ఆ కడిగిన దాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. ఎప్పటికైనా కానీ పీటరానికి నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్ళాలనుకున్నాను, కానీ వేయలేకపోయినాను, చనిపోయాడు. కనుక ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా నమ్మకమైన ప్రభువా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు.